హాయ్ అండి అందరికీ. మేము బాగున్నాం, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి. అందరికి నమస్కారం అండి. చెప్పాకండి కొంచెం పండగ వీడియోలు కొంచెం లేట్ అయిపోయింది. కను వీడియో పెడతామంటే చాలా లేట్ అయిందండి. మీరందరూ ఆదరిస్తారనుకుంటున్నాను. అదే అండి చెప్పాకండి, ఒక్కొక్క ఊళ్ళో ఒక విధానం చేస్తారని. మా మా ఊర్లో అయితేమో పండగ రోజే పెట్టుకుంటారు, అమ్మోళ్ళ ఊర్లో అయితేమో కనుమ రోజు పెడతారు. నేను ఈ రెండు ఆనివాయితలు పోగొట్టనండి. అటు కనుమ పండుగ మళ్ళీ కనుమ పండుగ రోజు కూడా పెద్దలా పెట్టేసేసుకుంటాను. అదే మనం కనుమ పండుగకి అన్నీ వండుకుంటాం కదండి, నీసు కానీ పిండి వంటలు కానీ గారెలు కానీ అన్నీ. ఇంకా అవన్నీ కూడా పెద్దల దగ్గర పెట్టుకొని దీపారాధన చేసేసి బాగా కొత్త బట్టలు పెట్టేసేసుకొని ఇక సాంబ్రాణి వేసేసి మనం వండుకున్న వంటకం మొత్తం పెడతామండి. పెట్టుకొని మనం పెద్దలకి నమస్కారం చేసుకుంటాం. పెద్దల పండగ కదా ఈ పండుగ. అసలు కనుమ పండుగ ఉంటేనే పెద్దల పండుగ అసలు. వాళ్ళు పెడతారా చూస్తూ ఉంటారంటే పెద్దల మట్టికి. కానీ నేను మట్టికి రెండు ఆనవాయితీ బాగొట్టుకుని రెండు చేస్తానండి. పండుగ రోజు పెడతాను, కనుమ పండుగ రోజు పెట్టుకుంటాను పెద్దల మట్టికి. ఇక అన్నీ పెట్టేసుకొని చాలా లేట్ కూడా అయిందండి. ఇక పిల్లల చేత మా ఆయన నేను మా పిల్లలు అందరూ నమస్కారం చేసుకున్నాము, నైవేద్యం అర్పించాము. ఇక ఇలా అందరూ సాంబ్రాణి పెద్దలకి చూపిస్తున్నాము. మనమే కాదండి, పిల్లల చేత కూడా అన్నీ చేపించాలండి. పితృదేవతల ఆశీర్వాదం అంటే పిల్లల భవిష్యత్తు చాలా బాగున్నది, కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారంట నా కుటుంబంలో ఎవరు పెడతారా అనేది. అలా మటుకి పెట్టుకుంటూ ఉండాలి. ప్రతి అమావాస్య పెట్టుకున్నా కూడా చాలా మంచిది అంటండి. కుదరని వాళ్ళు మటుకి మా అమాస కూడా పెట్టుకోవచ్చు అంట. ఇక బట్టలు ఇవన్నీ వీటికి దీపారాధన చేసేసుకొని మేము పెట్టేసేసుకున్నామండి మా పితృదేవతల మొత్తానికి. ఇక నైవేద్యాలు పెట్టేసాము. ఇక మనం ఇంట్లో వంటకాలు అన్నీ చేసుకునేది పెట్టుకునేందుకు టైం 12:30 అయ్యింది, 1 అయింది. ఇలా బయట కూడా పెట్టాలి కదండి. అలా వచ్చి కాయకి వచ్చి ముట్టుకుంటే వాళ్ళు తీసుకున్నట్టుగాను మనసుకు తృప్తిగా ఆనందంగా ఉన్నది. మేము ఇలా ఇంట్లో పెట్టుకుంటాము, అట్లా బయట కూడా పెడతామండి. ఎక్కడ పెట్టినా కూడా మన ఆహారం, మనం వండుకున్న ఆహారం మొత్తం మంచి నీళ్ళతో సకతం మేము పెట్టేసేసుకుంటాము. ఇలా కనుమ పండుగ కదండి. కనుమకి నేను కనుమకు స్పెషల్గా ఏమేమి చేశానో నేను చూపిస్తాను చూడండి. వంటకాలు అయితే ఎక్కువ పద్దాకు పెడతా ఉన్నాను, వంటకాలు కూడా చూపించలేదు. అందుకని ఐటమ్స్ వరకు చేసి చూపిస్తున్నాను. ఏం చేశానంటే ఇదిగోండి, చికెను ఫ్రై చేశాను, లెగ్ పీస్ ఫ్రై, చికెన్ కర్రీ అండి, గారెలు, ఇదిగోండి మిల్లిమేకర్లు వేసి గోంగూర ఉండే, పెరుగు చట్నీ, పెద్దలపాయలు. రైస్ ఏంటో ముందు రైస్లో ముఖ్యం. ఆ రైస్ ఏంటంటే ఇదిగోండి టమాటా, కాలిపోతుంది. ఇదిగో టమాటా రైస్. ఇదండి మనకు ఖమ్మం పండుగ వచ్చిందంటే మన ఆడవాళ్ళు కూడా బిజీగా ఉండేది. ఇన్ని వంటకాలు, ఈ కాసిన వంటకాలు అయ్యేది మాకు ఒకటైంది. తర్వాత లెగ్ పీస్ ఎలా ఉంది, బాగుందా? కూరల కన్నా నాకు ఈ లెగ్ పీస్గా పెద్ద ఇష్టం తిన్నాను, తీసేస్తున్నామండి, ఏమనుకోకండి. నాకు గోంగూర అంటే చాలా ఇష్టం. గోంగూర ఇష్టం తిని చూస్తాను. ఒక కాలిపోతుంది.
చాలా బాగుందండి గోంగూర టమాటా రైస్ చాలా బాగుంది. సరేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఉంటామండి.